చిన్ని మీద అయితే ముక్కు పుడక తీసేసిందని చెప్పని అందరూ అయితే నమ్ముతారు. అప్పుడు చిన్ని అయితే రాజు దగ్గరికి వెళ్ళి, రాజు నేను ఆ ముక్కు పుడకను తీయలేదు రాజు అని చెప్పని తనతో చెప్తుంది. అప్పుడు రాజు అయితే నువ్వు తీవని నాకు తెలుసు చిన్ని, నిన్ను అదే ఆ అమ్మవారే నిన్ను కాపాడుతుందిలే అని చెప్పని రాజు అయితే అంటాడు. ఈ లోపల సత్యం అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా అని చెప్పని అక్కడ ఉన్న ఉభయకర్తలుగా ఉన్న వాళ్ళనైతే పిలిచి సీసీటీవీ ఫుటేజ్ చూద్దాము, గుళ్ళో నుంచి ఎవరు తీశారనేది తెలిసిపోతుంది కదా, మా చిన్ని అయితే అలా చేయదు అని అయితే సత్యం అంటాడు. అప్పుడు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే అప్పుడైతే చిన్ని అలాగే డ్రైవర్ అయితే ఇద్దరు వెళ్ళి ఉంటారు. కానీ డ్రైవర్ అయితే నేను తీయలేదు, చిన్నినే తీసుంటుంది, ఎప్పుడు దేవుడు ఉపకాసకంలో ఉండేవాడిని నేను ఎందుకు చేస్తాను అని చెప్పని అంటుంది. అప్పుడు చిన్ని అయితే ఒక ఐడియా వేసి తన తీసుకున్న నిర్ణయాన్ని అయితే వాళ్ళ మామ అయితే చెప్తుంది. అప్పుడు అదేవిధంగా సత్యం అయితే వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా చేస్తాడు. అప్పుడు 3 కుండల్లో దీపం పెట్టి ఇది ఎవరికి దీపం ఆరిపోతే వాళ్ళు తప్పు చేసినట్టు అని చెప్పని 3 కుండలు డ్రైవర్తో చిన్నితో అందరితో తీసుకెళ్ళమని చెప్పి అంటారు. అప్పుడు అలా వెళ్ళిన తర్వాత సత్యం అయితే వాళ్ళతో ఏ కుండలలోనూ దీపం అనేది ఎలగలేదు, కానీ ఎలిగిచ్చి తీసుకొని వస్తే వాళ్ళే తప్పు చేసినట్టనైతే చెప్తాడు. అప్పుడు చిన్ని ఐడియా అయితే బాగుండడంతో అలాగే చేస్తే అప్పుడు అసలు దొంగ అయితే తెలిసిపోతాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళైతే తనని డ్రైవర్ని అయితే కొట్టి ఈ తప్పు చేసి నువ్వు ఆ పాప మీదకి నెట్టేస్తావా అని చెప్పని తనని పోలీసులకు అయితే పట్టిస్తారు. అప్పుడు చిన్ని అయితే తను ఏ తప్పు చేయలేదు అని చెప్పని అందరికైతే తెలుస్తుంది. అప్పుడు చిన్ని దగ్గరకు వచ్చి క్షమాపణలు అయితే కోరుకుంటారు.